తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునుగాక. ప్రియులారా, ఈ రీతిగా మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా సంతోషకరమైన శుభ పరిణామం. ఎందుకంటే ఏదో ఇది ఒక కర్తవ్యము, ఒక బాధ్యత అని కాకుండా మేము విశ్వసించిన వాక్యాన్ని, మేము అన్వయించుకున్న వాక్యాన్ని, మేము అనుభవిస్తున్న ఆశీర్వాదకరమైన వచనాలని మీకు పంచడం దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. నేను మేలులు పొందుకున్నాను, నేను ఉపకారాలు అనుభవించాను, నేను భక్తి చేస్తున్నాను అని కాకుండా మేము లేక నేను పొందుకొనిన ఈ ఆశీర్వాదకరమైన వాటిల్ని మీకు కూడా చేరువ చేయాలని, మీకు కూడా అందించాలన్న భావనతోనే, విశాలమైన హృదయంతోనే ఈ క్లుప్త సందేశాలని మీకు చేరువ చేస్తున్నాం. వాక్యం కూడా అదే వ్రాయబడి ఉంది. ఒకరి ఎడల ఒకరు, ఒకరిని ఒకరు గొప్పగా ఘనంగా చూసుకోండి. చూడండి, మీకు ఆ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని. ప్రియమైన సహోదరులరా, మనం ప్రభుని ఎరిగాము, ప్రభుని అనుసరిస్తున్నాము, ఆయనను ఆరాధించి సేవిస్తున్నాం. మనలో ఉండవలసిన చక్కటి లక్షణం, గుణలక్షణం ఏంటంటే ఒకరి ఎడల ఒకరు గొప్పగా ఎంచుకోవాలట, ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలట. ఈరోజు దైవ దీవెనలకు మనం పాత్రులం కావాలి, దైవ కృపకు మనం పాత్రులమై ఆయనకు మనం పత్రికలుగా బ్రతకాలి అనుకున్నప్పుడు
ఇలాంటి మంచి అవలక్షణాలని మనం అలవర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిని, మన సహోదరుడిని మనకంటే గొప్పగా, నాకంటే గొప్పవాడు అన్నట్టు, నాకంటే అధికుడు అన్నట్లు, నాకంటే ఎన్నదగినవాడు అన్నట్లు, నాకంటే శ్రేష్టమైన వ్యక్తి అన్నట్లు ఈ భావాన్ని మనం కలిగి ఉండాలండి. ఆనాడే సహోదరుల మధ్య ఉన్న ఆ ఆనందం, ఆ ఆశీర్వాదం, ఆ శ్రేష్టమైనవి మనం అనుభవించగలుగుతాం. మనకు పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన యోహాను బాగా తెలుసు. యేసుక్రీస్తు కంటే ముందు పుట్టినవాడు. ఆయన మంచి పవిత్రత కలిగిన పరిశుద్ధమైన వ్యక్తి, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన మార్గాల్ని సరళం చేయడానికి వచ్చినవాడు. ఆయన యేసుక్రీస్తుని చూచి ఎంత ఘనపరిచి మాట్లాడాడో చూడండి. ముందుగా పుట్టినవాడైనా, పరిశుద్ధత కలిగిన వాడైనా, యేసయ్య మార్గాలు సరళము చేయడానికి వచ్చిన వాడైనా, ఎలాంటి కొంచెం కూడా అహంకారమే కానీ, అవిధేయతే కానీ, మనకు చూడండి, కొంచెం భక్తి కనుక మన దగ్గరుంటే, కొంచెం భక్తిని చేసిన వాళ్ళమే అయితే, నేను అనకూడదు, మీరు మరోలో భావించొద్దు, అపార్థం చేసుకోవద్దు, భక్తి గర్వం అనేది ఒకటి ఉంటుందండి. ఇక భక్తి కనుక మనం చేసేవారమైతే, కొంచెం నిష్ట కలిగిన వారమేనైతే, కొన్ని విషయాలలో కొంచెం మనం మంచి నిర్ణయం తీసుకొని అలాగ భక్తిపరమైన మార్గంలో నడిచే వారమైతే ఇంకెవరిని లెక్క చేయమండి. నేను దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతానండి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఇక వాళ్ళ యొక్క స్థానం వాళ్ళకై వాళ్ళే హెచ్చించుకుంటారండి. భక్తి వినయము విధేయతను నేర్పిస్తుందే కానీ అహంకారాన్ని నేర్పించదు కదా. దైవజనుడైన యోహాను చూడండి, ఆయన అంత పవిత్రుడైనప్పటికీ, యేసుక్రీస్తు కంటే ముందుగా పుట్టి ఆయన మార్గములను సరళము చేయడానికి నియమింపబడిన వాడినప్పటికీ ఆయనలో ఏ మాత్రం కూడా ఆ అతిశయం కనిపించదండి. యేసుక్రీస్తుని చూసి అన్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. అంత తగ్గింపుతో ఘనపరిచిన అనుభవాన్ని చూస్తాము. యేసుక్రీస్తు కూడా చూడండి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను జీవాధిపతి అయిన ప్రభువుని, నేనెందుకు ఇలాగా తగ్గాలి అన్నట్లుగా కాకుండా యేసయ్యను గణపరిచిన యోహానుని యేసయ్య ఎంత గణపరిచాడు. స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు లేడు, శ్రేష్టమైన వాడు అని ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి యేసయ్య నీళ్ళలోకి దిగి వచ్చిన చరిత్ర మనం చదువుతామండి. ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవడం అంటే ఎంత ఉన్నతమైన స్థానమో చూడండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున ఇలాంటి ఆశీర్వాదకరమైన అనుభూతిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం అండి. 5వ అధ్యాయం 16వ వాక్యం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోవాలంట. ఈరోజున ఈ అనుభవాలు ఎక్కడ కనిపిస్తున్నాయండి? ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని, ఒకరి కొరకై ఒకరు విజ్ఞాపన చేసి, ఒకరి కొరకై ఒకరు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిన ఆ అనుబంధం, అనురాగం ఈరోజు నాకు కరువైపోతున్న సంగతి వాస్తవం కాదంటారా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన అంటే ఒకరిలో ఉన్న అనారోగ్యం, ఒకరిలో ఉన్న బలహీనత, అది ఏదైనప్పటికీ కావచ్చు. ఒకరిలో ఉన్న బలహీనతని ఎండగట్టమని లేదండి, ఒకరిలో ఉన్న బలహీనతని ప్రపంచానికి చూపించమని లేదండి, విమర్శించమని లేదు. నీ ఎదుట నీ సహోదరుడు, నీ ఎదుట ఉన్న వ్యక్తి బలహీనుడై ఉంటే అతని బలహీనత కొరకు ప్రార్థించమని ఇదిగో వాక్యం స్పష్టతనిస్తుంది. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోవాలట.
అనారోగ్యంతో ఉన్నావా, బలహీనతలతో ఉన్నావా, అవిధేయతతో ఉన్నావా, అలజడి పాలయ్యావా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు ఒకరికి ఒకరు ఆ ప్రార్థన చేసుకునే ఆ మంచి లక్షణం మనకు కలిగి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అది ఏదో పైకి కాదండి. కొంతమంది లోపల అంతరంగంలో గుండె నిండా ఈర్ష్య పెట్టుకొని పైకి ప్రార్థన చేయొచ్చు. అలా కాదు. గుండెల్లో కక్ష, ఈర్ష్య, ద్వేషం, పగ, కార్పణ్యం నింపుకొని ఏదో సమాజం కొరకు, సంఘం కొరకు, ఏదో ఎదుట ఉన్న వాళ్ళ యొక్క మన్నన కొరకు ప్రార్థన చేయడం అలా కాదు. హృదయపూర్వకంగా ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా చదువుతారండి. తెస్సలోనికీయుల సంఘానికి పరిశుద్ధ పౌలు పత్రిక వ్రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో ఒక చక్కటి మాట వ్రాశాడు. ఆ మాటను కూడా చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయం 25వ వాక్యంలో ఉంటుంది, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి కొరకు? సేవ చేస్తున్న సేవకులైన వాడు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. వాస్తవంగా సేవకుడు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈయనేమో సంఘాన్ని మా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాడు. వాస్తవంగా పాస్టర్ గారి దగ్గరికి సంఘం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటుంటారు. మరి ఇక్కడ దైవజనుడే సంఘాన్ని కోరుతున్నాడు. నిజమే, ఏదో కాపరి సంఘం కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, సంఘం కూడా సేవకుని కొరకు ప్రార్థన చేయగలిగిన మనస్సు ఉండాలి. వాళ్ళ ప్రార్థనలో సేవకుని ఎత్తిపట్టాలి, సేవకుడు తన ప్రార్థనలో సంఘాన్ని ఎత్తిపట్టాలి. ఒకరి ఎడల ఒకరికి ఉండవలసిన అనుబంధం ఇది, ప్రార్థనానుబంధం, ప్రార్థనానురాగం. ఆ ప్రార్థన సహాయ సహకారాలు ఎప్పుడు ఒకరి ఎడల ఒకరు. ఒక బలహీనుడు కనబడితే ఎప్పుడు వీడిని ఎండగడదామా, ఎప్పుడు వీడిని నవ్వురు పాలు చేద్దామా, వీళ్ళలో ఉన్న బలహీనతని 10 మందికి ఎట్లాగా వివరిద్దామా అని షేర్ చేసుకోవడం కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, శాపం తప్ప. ఏదైనా బలహీనుడు కనబడితే ఆ బలహీనతను బట్టి పరిహాసం చేసుకోవడం కాదు, నవ్వుకోవడం కాదు, 10 మందికి తెలియచెప్పి దాంట్లో ఏదో మనం సంతోషించాలని చెప్పుకోవడం చెడ్డ పనేది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు క్షమించుకోవాలంటే, ఎందుకంటే దేవుడు నిన్ను క్షమించాడు కనుక, దేవుడు మనల్ని క్షమించాడు కనుక. ఆయనే క్షమించకపోతే మనం ఈ స్థితికి రాం కదా. మరి మనం ఇంకొకరిని క్షమించలేకపోవడం, ఒకరి ఎడల ఒకరు క్షమ కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైందండి. క్షమించలేనంత పాపాలు ఎవరి దగ్గర ఏమి ఉండవు కదా. అలాగనుకుంటే ఘోరమైన పాపాన్ని ప్రభు క్షమించి మనకి స్థితినిచ్చాడు కదా. అందుచేత ఒకరిని ఒకరు క్షమించుకోవాలట. అంటే నేను చెప్పేది సర్వసాధారణంగా సారీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కదండి, అట్లా కాదు. క్షమించి మర్చిపోయేటంతగా మన పాపాలని యేసయ్య క్షమించి సముద్రపు అగాధంలోకి వేసేసాడట. ఇక అవి మరలా జ్ఞాపకంకు రావు. అంతగా ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 70 మార్లు క్షమించాలి. అది సాధ్యమవుతుందా? సాధ్యం కాకపోతే ప్రభు ఎందుకు చెప్తాడేంటి? నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒకరినొకరు క్షమించుకునే ఆ అనుభవమే కంటికి కానరావట్లేదు. చిన్న చిన్న అల్పమైన వాటికి ఉద్రేకాలకు పాల్పడిపోయి, చిన్న చిన్న అల్పమైన వాటికి కక్షలు పెంచేసుకొని, ఒక్క తల్లి గర్భాన పుట్టిన అన్నదమ్ములు సహితం ఈ రోజున నా తమ్ముడే కదా అని అనుకోడు, మా అన్నయ్యే కదా, మా చెల్లే కదా, మా అక్కే కదా అని అనుకోవట్లేదండి.
క్షమించలేనంత నేరాలు అన్నట్లుగా వీళ్ళకి వీళ్ళే వాటిని హెచ్చించుకొని మనసు విరిగిపోయిన అనుభవాలలో ప్రేమకు దూరాన నిలబడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ప్రేమ ఎంతో శ్రేష్టమైంది, ప్రేమ ఎంతో మాధుర్యమైంది, ప్రేమ ఎంతో గాఢమైనది. సహిస్తుంది ప్రేమ, కన్నీళ్లు పెడుతుంది ప్రేమ, ఓర్చుకుంటుంది ప్రేమ, దెబ్బతింటుంది ప్రేమ, ప్రాణమే పెడుతుంది ప్రేమ. అంత పవిత్రమైన నిష్కళంకమైనది ప్రేమ. ప్రేమను కలిగిన వ్యక్తి క్షమిస్తాడు, ప్రేమను కలిగిన వ్యక్తి క్షమించగలుగుతాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఒకరిని ఒకరు క్షమించుకోని ఆనందించాలని ఇదిగో దేవుని వాక్యం మనకు నేర్పుతుంది ఈ పాఠాన్ని. ఆఖరిగా ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యంలో గమనించినప్పుడు, మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము. మరలా చదువుతున్నానండి, ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము అంటే ఒకరికి ఒకరు తీర్పు తీర్చుకోకండి, ఒకరిని ఒకరు జడ్జి చేసుకోవద్దు. ఆడిట్లాంటి వాడు, వీడిట్లాంటి వాడు, వారిలాగా వీరిలాగా. తీర్పు తీర్చడానికి మనం ఎవరమి? తీర్పు తీర్చు స్థానం ఎవరిది? దేవునిది. ఆ తీర్పే మనం తీరిస్తే అర్థమేంటి? దేవుని స్థానాన్ని మనం తీసుకుందామని కదా. దేవుని స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసిన లూసిఫర్ ఏమయ్యాడు? మీరు ఆలోచించండి. దేవుడున్న స్థానానికి చేరుకోవాలని, ఆ దేవుని స్థానాన్ని తీసుకోవాలని ఆశించాడు. దేవదూతే, పరిశుద్ధ సైన్యంలో ఉన్నవాడే, పరిశుద్ధ సహవాసం కలిగిన వాడే, లోపల అక్రమాన్ని పెంచుకొని ఆ దేవుని స్థానాన్ని తీసుకోవాలని కదా పడిపోయాడు. మరి ఎరిగి కూడా మనం చేయడం ఏంటి? తీర్పు తీర్చకుందుము. తీర్పు తీర్చడం మన పని కాదు, తీర్పరులం కాదు మనం. తీర్పు తీర్చు సోదరుడా, తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తుంది. మనకు చాలా సులువండి ఎదుటి వారిని తీర్పు తీర్చడం. అవి వాస్తవాలా కాదా తెలుసుకోం, నిజమేనా కాదా మనకు అవసరం లేదు. ఓ తీర్పు తీర్చేస్తాం, ఘాటి కట్టేస్తాం. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకొని ఆ తర్వాత ఎదుటివాని కంట్లో నలుసు. ఆ ఎదుటివాని కంట్లో నలుసే దానికి ఇంత. మరి మన కంట్లో ఉన్న దూలం సంగతి ఏంటి? కనుక వాక్యం అంటుంది, తీర్పు తీర్చుకోకండి. తీర్పు తీర్చే పని మీది కాదు, ఆ స్థానం మీది కాదు. మరి ఏం చేయాలి? ఒకరిని ఒకరు గణపరుచుకోండి, ఒకరిని కొరకొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరిని ఒకరు క్షమించుకోనండి అని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం కూడా దైవ కృపకు పాత్రలు అవుదాం. ఆ రీతిగా నడవడానికి నిర్ణయం తీసుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి యొక్క ప్రభువా, మీకు వందనాలు నాయనా. నిజమే, మా విశ్వాస జీవితంలో ఈ భక్తి మార్గంలో మేము ఎలా నడిపించబడాలి, ఏది మాకు క్షేమం, మేము ఒకరం ఎలాగ బ్రతకాలి, ఎలా మసులుకోవాలి అనేది సత్యవాక్యంలో నుంచి మేము నేర్చుకోగలిగాము. అయినా మేము ఒకరిని ఒకరు ఘనతగా చూసుకోవడానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. తీర్పు తీర్చు పని మాది కాదు నాయన. అలాంటి ప్రమాదకరమైన స్థితికి మేము రాకుండా మీరు మమ్మల్ని కాపాడమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.